కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా ఉన్నారంతా? వర్షంలో తెలిసిపోతున్నారా? మొక్కలు వచ్చేసేమో. థ్యాంక్ యూ. 2024 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే అటవీ శాఖ ఆయన ఉత్సవాలు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన మనకి ఆక్సిజన్ ఉండదు, ప్రాణవాయువు అందించేది మొక్క. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో చెట్లు నరుకుంటూ పోతాము. దానివల్ల చాలా పర్యావరణ సమతుల్యం కనిపిస్తే చాలా అనంతాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్న సందర్భాలు చూస్తాం. తుఫాన్లు, వరదలు, వర్షాలు లేకపోవడం. ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షాలకి రావడానికి కారణం అక్కడ చెట్లు లేకపోవడం. ఇవాళ మనం ఆ గ్రీన్ టాప్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 26% మాత్రమే ఉంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 50% తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. మన కృష్ణా జిల్లాలో కానీ గ్రీన్ టాప్ ఉంటుంది, గ్రీన్ టాప్ అవసరం ఉంది. అందుకనే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా మొక్కలు నాటే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం నుంచి కూడా కొంత సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే అర్బన్ ఏరియా కూడా, అర్బన్ ఫారెస్ట్రీ కూడా ఇవాళ అవకాశం కమిషనర్ గారు కూడా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూస్తాం పార్కులు కేవలం ఆ ప్రాంతాల్లో పార్కులు కబ్జా చేయడం వల్ల నష్టపోయింది మనమే. ఇవాళ చూసాం కేరళలో వరద వస్తామంటే దానికి కారణాలు. ఇవాళ ఇవన్నీ కూడా మనం పాటించకపోతే తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ఈనాడు డిఓ గారు చెప్పారు, మడ అడవుల గురించి చెప్పారు. ఈ మడ అడవులు లేకపోతే మనం సముద్రం కోసుకుంటూ పోతాం. కోత కోసుకుంటూ పోతే భూమి అంతా కూడా సముద్రం కలిసిపోతాం. మన భూమిని కాపాడేది మడ అడవి. మడ అడవిని కాపాడుకోవాల్సిన మన బాధ్యత. కానీ వాళ్ళ చెరువులు పెరుగుతూ మడలు మొత్తం కొట్టేస్తాం. ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులకు మొక్కల్ని పంపిణీ చేస్తున్నారు. మనందరి హర్షధ్వానాలతో ఈ కార్యక్రమాన్ని విజయవాడికి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలు క్లాస్ ఇద్దాం. అందరూ ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు. పంపిణీ చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు. మనందరి హర్షధ్వానాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలు క్లాప్స్ ఇద్దాం. అందరూ ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు. 1వ తేదీన చూడటం ఓకే. తీసుకున్న వాళ్ళు ఇంకా మెల్లగా వెళ్ళిపోండి. ఇంకా రైట్, కార్యక్రమం అయిపోయింది.